to our channel. In the last video, we have completed the first chapter, the Earth in the solar system. Now we'll start with the second chapter, that is latitudes and the longitudes. In the last class, we have learned that Earth is not in a sphere shape. ఎందుకంటే పోల్స్ దగ్గర ది నార్త్ అండ్ సౌత్ పోల్ అక్కడ ఎర్త్ అనేది కొంచెం ఫ్లాటెన్గా ఉంటుందన్నమాట. మళ్ళీ మిడిల్లో వచ్చేసి బల్జ్ అవుతుంది. సో అందుకని మన ఎర్త్ అనేది స్పియర్ షేప్లో ఉండదు. వి ఆల్ నో వాట్ ఈజ్ అన్ యాక్సిస్. యాక్సిస్ అంటే ఈ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ దాకా ఇమాజినరీ లైన్ అనమాట. అది ఈ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ దాకా ఉండే ఇమాజినరీ లైన్ని యాక్సిస్ అంటాము. ఈ యాక్సిస్ బట్టి ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. మనకి ఇంకో ఇమాజినరీ లైన్ అనేది కూడా ఉందన్నమాట. అదే ఈక్వేటర్. దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేటర్. ఓకే, ఈ ఈక్వేటర్ అనేది నార్త్ సైడ్ని సౌత్ సైడ్ని డివైడ్ చేస్తుంది. నార్త్ సైడ్ ఉండే పార్ట్ని నార్థన్ హెమిస్ఫియర్ అంటాము, సౌత్ సైడ్ ఉండే పార్ట్ని సదరన్ హెమిస్ఫియర్ అంటాము. ఈక్వేటర్ ఈజ్ ఆల్సో అన్ లాటిట్యూడ్. ఈక్వేటర్ అనేది 0 degrees లాటిట్యూడ్ అనమాట. ఈక్వేటర్ నుంచి నార్త్ పోల్ మళ్ళీ సౌత్ పోల్ ఆ రెండు డిస్టెన్స్లో ఉండే ప్యారలల్ టు ద ఈక్వేటర్ లైన్స్ని ప్యారలల్ ఆఫ్ లాటిట్యూడ్స్ అంటాము. అంటే ఆల్ ప్యారలల్ సర్కిల్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ అప్ టు ద పోల్స్, వాటిని ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అంటాము. ఈ లాటిట్యూడ్స్ని మనం డిగ్రీస్ ద్వారా మెజర్ చేస్తాము. అంటే 1 degree = 4 minutes, 15 degrees = 1 hour. మన ఎర్త్ అనేది 360 degrees. సో మన ఎర్త్ అనేది దానికే అదే 24 hours టైం తీసుకుంటుంది, దానికే అదే రొటేట్ అవ్వడానికి. ఓకే, పోల్స్ దగ్గర వచ్చేసి 90 degrees ఉంటుందన్నమాట. నార్త్ సైడ్ ఉండే లాటిట్యూడ్స్ని నార్త్ లాటిట్యూడ్స్ అంటాము, సౌత్ సైడ్ ఉండే లాటిట్యూడ్స్ని సౌత్ లాటిట్యూడ్స్ అంటాము. సో వీటిని మనం ఎలా డినోట్ చేస్తామంటే నార్త్ సైడ్ని Nతో రిప్రజెంట్ చేస్తాము, సౌత్ సైడ్ని Sతో రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇంపార్టెంట్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్. లాటిట్యూడ్స్లో ఇంపార్టెంట్వి నేర్చుకుంటున్నాము ఇక్కడ. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఈక్వేటర్ 0 degrees అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 23½ నార్త్ లాటిట్యూడ్. అండ్ దెన్ ఆర్కిటిక్ సర్కిల్ 63½ నార్త్ లాటిట్యూడ్. ఇక్కడ నార్త్ అంటున్నాము ఎందుకంటే ఈక్వేటర్కి పైన ఉంది. ఈక్వేటర్ పైన ఉండేది నార్త్ సైడ్, ఈక్వేటర్ కింద ఉండేది సౌత్ సైడ్. అలానే కింద చూస్తే కింద ఉండే 23½ సౌత్ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాము. అండ్ 66½ సౌత్ లాటిట్యూడ్ని అంటార్టిక్ సర్కిల్ అంటాము. సో ఇవి ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. సో మొత్తం మనకి 4 లాటిట్యూడ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆర్కిటిక్ సర్కిల్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ అంటార్టిక్ సర్కిల్. ఇవి ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. ఇప్పుడు మనం హీట్ జోన్ వెళ్తే హీట్ జోన్స్లో మనకి 3 types ఆఫ్ హీట్ జోన్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ది టారిడ్ జోన్. టారిడ్ జోన్ అంటే ఇక్కడ తెలుస్తుంది కదా, గ్రీన్ షేడ్లో ఉండేదంతా టారిడ్ జోన్ అంటాము. అంటే అక్కడ హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సన్ అనేది డైరెక్ట్గా ఆ ఈక్వేటర్ దగ్గర పడుతుంది, అదంతా టారిడ్ జోన్ అంటాం అనమాట. తర్వాత మళ్ళీ నార్త్ టెంపరేట్ జోన్ అండ్ దెన్ సౌత్ టెంపరేట్ జోన్. టెంపరేట్ జోన్ అంటే ఏంటంటే అది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఆర్కిటిక్ సర్కిల్కి మిడిల్లో ఉంటుంది. సౌత్ టెంపరేట్ జోన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి అంటార్టిక్ సర్కిల్కి మిడిల్లో ఉంటుంది. ఇక్కడ సన్ రేస్ అనేవి డైరెక్ట్గా ఫాలో అవ్వవు, కొంచెం స్లైట్గా బెండ్ అవుతాయి అన్నమాట. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించారు చూడండి. మనం టార్చ్ లైట్ అనేది స్ట్రైట్గా వేస్తే అది లెస్ ఏరియాని కవర్ అవుతుంది. అదే కొంచెం స్లాంట్గా వేస్తే ఎక్కువ సర్ఫేస్ని కవర్ చేస్తుంది అనమాట. అలానే ఇక్కడ మనము టారిడ్ జోన్ టెంపరేట్ జోన్ ఏరియా తీసుకుంటే టెంపరేట్ జోన్ ఏరియా అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ థర్డ్ జోన్ వచ్చేసి ఫ్రిజిడ్ జోన్. ఫ్రిజిడ్ జోన్ అనేది ఆర్కిటిక్ సర్కిల్కి నార్త్ పోల్కి ఉండేది, మళ్ళీ సౌత్ పోల్కి అంటార్టిక్ సర్కిల్కి ఉండే ఏరియాని ఫ్రిజిడ్ జోన్ అంటాము. ఇక్కడ అంత ఎక్కువ సన్ రేస్ అనేవి ఉండదన్నమాట. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన ఇండియా నుండి పాస్ అవుతుంది. మన ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ స్టేట్స్ నుండి పోతుందో మనం ఇక్కడ చూసుకుందాము. మనము ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్కి వస్తే మిజోరాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. టోటల్లీ 9 స్టేట్స్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. అలానే మనము సిటీస్, ఏ మేజర్ సిటీస్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుందో చూసుకుందాము. అహ్మదాబాద్ ఇన్ గుజరాత్, ఉజ్జయిన్, భోపాల్, జబల్పూర్, షాహదోల్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ అంబికాపూర్ ఇన్ ఛత్తీస్గఢ్, రాంచీ ఇన్ జార్ఖండ్, హూగ్లీ in West Bengal, Banswara on southern tip of the Rajasthan. So these are the famous cities where tropic of cancer is passed.
ఇప్పటిదాకా లాటిట్యూడ్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనము లాంగిట్యూడ్స్ అంటే ఏంటో నేర్చుకుందాము. లాంగిట్యూడ్స్ అనేవి నార్త్ పోల్ని సౌత్ పోల్ని కనెక్ట్ చేసే ఒక ఇమాజినరీ లైన్ అనమాట. ఏ లాంగిట్యూడ్ అయితే 0 degrees నుంచి పాస్ అవుతుందో దాన్ని గ్రీన్విచ్ మెరీడియన్ లేక టైమ్ మెరీడియన్ అంటాము. మెరీడియన్ అన్న లాంగిట్యూడ్ అన్న రెండు ఒకటే. ప్రైమ్ మెరీడియన్ అన్న గ్రీన్విచ్ మెరీడియన్ అన్న ఒకటి. కరెక్ట్గా 0 degreesకి ఆపోజిట్గా ఉండేదే 180 degrees లైన్. ఆ 180 degrees లైన్ ఏమంటామంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటామన్నమాట. ఇంటర్నేషనల్ డేట్ లైన్, అసలు డేట్ లైన్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్తే డేట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే అటు ఇటు ఎటు వెళ్ళినా కూడా డేట్ అనేది మారుతుంది. ఇఫ్ సపోజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్కి లెఫ్ట్ సైడ్ ఈరోజు డేట్ 4th July అనుకోండి, ఆ ఇంటర్నేషనల్ డేట్ లైన్కి రైట్ సైడ్ వెళ్తే అటుపక్క 4th July కాస్త 5th July అనేది అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క లాంగిట్యూడ్ స్ట్రైట్గా ఉంటే ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ లాంగిట్యూడ్ మాత్రము స్ట్రైట్గా ఉండదు. ఇక్కడ కనపడుతుంది కదా, దీన్నే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము. చాలా క్రాస్గా ఉంటుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే రష్యా అండ్ దెన్ వి అబ్జర్వ్ నార్త్ అమెరికా. ఇక్కడ మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్ తీసుకుంటే స్ట్రైట్గా లేదనమాట, అది కర్వ్స్గా ఉంది, ఇలా 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 ఇలా. సో ఇక్కడ మనం ఒకవేళ ఇలా స్ట్రైట్గా గీస్తే ఇక్కడ రష్యా అనేది ఇటుపక్క ఈ పార్ట్ తీసుకుంటే డేట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ 4th July అంటే ఇక్కడ 5th July అయిపోతుంది. సో సేమ్ కంట్రీలోనే వాళ్ళకి డేట్స్ అనేది డిఫర్ అవుతున్నాయి అనేసరికి ఇలాగ క్రాస్గా అనేది తీసుకున్నారు అనమాట ఇంటర్నేషనల్ డేట్ లైన్ని. సేమ్ అలానే ఇక్కడ కూడా కొన్ని ఐలాండ్స్ అనేవి వాళ్ళ కంట్రీస్కి చెందినవి కాబట్టి వాళ్ళ కంట్రీలో సేమ్ డేట్ ఉండాలనేసి మనకి ఇలాగ కర్వ్స్గా లైన్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే 1, 2, 3, 4 అనేవి వర్టికల్ లైన్స్, ABCDE అనేది హారిజంటల్ లైన్స్. హారిజంటల్ లైన్స్ అంటే లాటిట్యూడ్స్, వర్టికల్ లైన్స్ అంటే లాంగిట్యూడ్స్ అనమాట. లాంగిట్యూడ్స్ ఆర్ ఎల్స్ మెరిడియన్స్. ఇప్పుడు ABCDE అనేవి ఒక పాయింట్స్లా తీసుకుందాము. AB అనేవి సేమ్ లాంగిట్యూడ్, సేమ్ మెరిడియన్లో ఉండేవన్నమాట. కాకపోతే అవి డిఫరెంట్ లాటిట్యూడ్స్ అనమాట. అలానే AE తీసుకున్నా అవి సేమ్ లాంగిట్యూడ్లో లేవు, సేమ్ లాటిట్యూడ్లో ఉన్నాయన్నమాట. మన ఇండియాకి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఉందన్నమాట. ఆ ఇండియన్ స్టాండర్డ్ టైం లాంగిట్యూడ్ 82.5 degrees ఈస్ట్ అనమాట. దాని బేస్ మీద మనము స్టాండర్డ్ టైంని తీసుకుంటాం. ఇండియా అందరూ ఆ టైంని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి 68 degrees ఈస్ట్ ద్వారకా ఫ్రమ్ గుజరాత్, అక్కడ నుంచి మళ్ళీ దిబ్రూగఢ్ అస్సాంలో 97 degrees ఈస్ట్. ఆ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ వచ్చేసి 1 hour 45 minutes అనమాట. సో ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. అందుకనే ఈ రెండింటిని ఈక్వలైజ్ చేస్తూ మనము ఈ లైన్ అనేది గీసాము. అదే 82.5 degrees ఈస్ట్. ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అనే లాంగిట్యూడ్ మన ఇండియాలో ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుందో చూద్దాము. టోటల్లీ 5 states నుంచి పాస్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ 5 states నుంచి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది పాస్ అవుతుందన్నమాట. ఉత్తరప్రదేశ్లో మిర్జాపూర్, అలహాబాద్ అనే డిస్ట్రిక్ట్ నుండి, మిర్జాపూర్ అనేది ఒక టౌన్ అనమాట, మిర్జాపూర్ టౌన్ నుంచి అది పాస్ అవుతుంది. A meridian which passes through 0 degrees is called Greenwich meridian or prime meridian. అదే దీనికి ఆపోజిట్గా ఉండేదాన్ని అంటే 180 degreesలో ఉండేదాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము. మన ఇండియాకైతే ఇండియన్ స్టాండర్డ్ టైం ఉండడం వల్ల మన ఇండియా అంతా సేమ్ టైంని ఫాలో అవుతుంది. అదే వరల్డ్ అంతా దేని బేస్ మీద టైం ఫాలో అవుతుందంటే ఈ గ్రీన్విచ్ మెరీడియన్ బేస్ మీద టైం అనేది అది ఫాలో అవుతుంది. మనకి సెంటర్ టైం జోన్ చూసుకుంటే 7.5 degrees ఈస్ట్ అండ్ 7.5 degrees వెస్ట్. ఈ రెండింటికి కామన్ టైం అనేది ఈ 0 degrees దగ్గర ఈక్వలైజ్ చేస్తారనమాట. సో గ్రీన్విచ్కి ఈస్ట్ సైడ్ ఉండేదంతా అహెడ్ ఉంటుంది. అంటే ఇఫ్ సపోజ్ మన ఇండియానే తీసుకున్నాం అనుకోండి, మన ఇండియా అనేది గ్రీన్విచ్కి 5.5 hours అహెడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే 5.5 hours కన్నా, అంటే ఇఫ్ సపోజ్ ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్రీన్విచ్ అంటే ఇంగ్లాండ్లో టైం అనేది 2 PM అనుకోండి. సో ఇప్పుడు మన ఇండియాలో టైం అనేది ఎంత ఉంటుంది, ఇక్కడ ఏం చెప్పాను, గ్రీన్విచ్కి రైట్ సైడ్ వెళ్తే అహెడ్ అంటే యాడ్ చేయాలన్నమాట టైంని. సో 5.5 degree అంటే 5.5 hours అనేవి ఎక్కువ, గ్రీన్విచ్ కన్నా 5.5 hours అనేది మన ఇండియన్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో మన ఇండియాలో టైం అప్పుడు ఎంత అవుతుంటుంది, 2కి 5.5 యాడ్ చేస్తే ఎంత, 7:30 PM. సో మన ఇండియాలో టైం వచ్చేసి 7:30 PM అనమాట. అలానే మనము వెనకాల తీసుకున్నాం అంటే లెఫ్ట్ సైడ్ తీసుకుందాం అనుకోండి. ఇఫ్ సపోజ్ ఇక్కడ గ్రీన్లాండ్ ఉంది, ఈ గ్రీన్లాండ్లో 3- ఉంది. అంటే గ్రీన్విచ్కి
గ్రీన్లాండ్కి 3 hours డిఫరెన్స్ అనమాట. ఒకవేళ ఇక్కడ 2 PM అయిందనుకోండి, అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 11 AM అయి ఉంటుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ వస్తే సబ్ట్రాక్షన్ చేయాలి, రైట్ సైడ్ వస్తే ఎడిషన్ చేయాలి. ఇన్ దిస్ పిక్చర్ వీ కెన్ సీ ది లాంగిట్యూడ్స్ యాజ్ వెల్ యాజ్ ది లాటిట్యూడ్స్. ఇప్పుడు మీకు టైం డిఫరెన్స్ గురించి చెప్తున్నాను అనమాట. ఇక్కడ 15 degrees, 45 degrees అలా ఉంటుంది. ఈ లైన్స్ ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా, 0 degrees, 30 degrees, ఇది ఈస్ట్ అండ్ దిస్ ఈజ్ వెస్ట్. ఇప్పుడు నేను ఇందాక ఆల్రెడీ ఇండియా అనేది ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇప్పుడు రైట్ సైడ్ అంటే రైట్ సైడే తీసుకుంటే ఈస్ట్ సైడే తీసుకుంటే 60 degrees ఈస్ట్ అండ్ 150 degrees ఈస్ట్. ఆ రెండింటికి మధ్య ఉన్న టైం డిఫరెన్స్ ఎలానో మీకు చెప్తున్నాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను 15 degrees అంటే 1 hour అని. సో ఇప్పుడు ఇలానే 60 degreesకి 150 degreesకి ఎన్ని డిగ్రీస్ డిఫరెన్స్ ఉన్నాయి? అరౌండ్ 90 degrees ఉన్నాయన్నమాట. సో 15 degrees అంటే 1 hour అన్నాను. ఇక్కడ 90 degrees డిఫరెన్స్ ఉన్నాయి. 90 degrees అంటే ఎంత? 6 hours గ్యాప్ అనమాట. అదే ఇప్పుడు మనము ఇటుపక్క అంటే 90 degrees వెస్ట్ అండ్ 30 degrees ఈస్ట్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఇందాక ఇక్కడ ఏం చేసాము? 150లో నుంచి 90 తీసేసాం అనమాట. 150 నుంచి 60 తీసేసాము, దెన్ వి గెట్ 90. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. ఇటుపక్క కూడా అంటే గ్రీన్విచ్ సైడ్ 150 degrees వెస్ట్ అండ్ 60 degrees వెస్ట్ తీసుకున్నా ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. అదే ఈ రెండు మిడిల్లో అంటే గ్రీన్విచ్ అటుపక్క ఇటుపక్క కనుక తీసుకుంటే మనము సబ్ట్రాక్షన్ చేయకూడదు అనమాట. 90 degrees వెస్ట్ అండ్ 30 degrees ఈస్ట్కి ఈ రెండు మనము ఎడిషన్ చేయాలి. అంటే అప్పుడు ఎంత వస్తుంది? టోటల్లీ 120 degrees. ఓకే, ఇప్పుడు 0 degrees నుంచి 30 degreesకి ఎంతసేపు జర్నీ? 2 hours. చెప్పా కదా, 15 degreesకి 1 hour అయితే 30 degreesకి 2 hours. టోటల్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 hours, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 hours, 2 hours. టోటల్ ఇక్కడ ఎంత అయ్యాయి? 6 hours అయ్యాయి. 6 hours ప్లస్ అగైన్ 2 hours, 8. టోటల్లీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 8 hours జర్నీ అనమాట. సో మనం ఇలాగ టైం డిఫరెన్స్ అనేది నేర్చుకున్నాము లాంగిట్యూడ్స్ బేస్. I think I have covered all the topics in the second chapter, latitudes and the longitudes. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. A small question for you, that is మన ఇండియాలో ఏ స్టేట్ నుండి లాటిట్యూడ్స్ అనేవి పాస్ అవ్వవు? నన్ ఆఫ్ ద లాటిట్యూడ్ ఇస్ పాస్డ్ ఇన్ ది విత్ స్టేట్స్ ఇన్ ది ఇండియా. సో మీకు ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఈ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.